వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. పొరపాటున వర్షంలో తడిసినప్పుడో లేదా ప్యాంటు జేబులో డబ్బులు ఉన్నాయన్న విషయం మర్చిపోయి వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతికేసినప్పుడో మన జేబులో ఉన్న కరెన్సీ నోట్లు మొత్తం తడిసిపోయి చిరిగిపోయి ఎంత ఇబ్బంది పడతామో మనందరికీ తెలుసు. ఒక పక్కన టేప్ వేసిన నోటును లేదా కాస్త నలిగిపోయిన నోటును ఏ షాప్ వాడు తీసుకోడు, ఏ ఆటో వాడు తీసుకోడు. చివరికి దానిని మార్చుకోవడానికి బ్యాంకు చుట్టూ తిరగాలి. కానీ ఇకపై మీకు ఆ కష్టాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే దశాబ్దాలుగా మనం వాడుతున్న ఈ కాగితం నోట్లకు ఎండ్ కార్డు వేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. అవును, త్వరలో భారతదేశంలో ప్లాస్టిక్ కరెన్సీ లేదా పాలిమర్ నోట్లు రాబోతున్నాయంటూ జాతీయ స్థాయిలో భారీగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆర్బీఐ ఈ ప్లాస్టిక్ నోట్లను ఎందుకు తీసుకురావాలనుకుంటుంది? ఒకవేళ ఇవి వస్తే మన జేబుల్లో ఉన్న పాత నోట్ల పరిస్థితి ఏంటి? ఏటీఎంలలో మార్పులు చేయాలా? అసలు ఈ ప్లాస్టిక్ నోట్ల వెనుక ఉన్న ఆర్థిక లెక్కలు ఏంటి? ప్రస్తుతం మనం వాడుతున్న కరెన్సీ నోట్లను నూలు, ప్రత్యేకమైన కాగితం మిశ్రమంతో తయారు చేస్తారు. అయితే ఇటీవల ముంబై, పాట్నాలలో జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశాల్లో అత్యంత కీలకమైన అంశం చర్చ జరిగింది. అదే కాగితపు నోట్ల స్థానంలో పాలిమర్ లేదా ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడం. జాతీయ మీడియా కథనాల ప్రకారం ఆర్బీఐ ఈ ప్రతిపాదనను చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లు ముద్రణకు ఖర్చు తడిసి మోపిడవుతుంది. పైగా అవి త్వరగా పాడైపోతున్నాయి. అందుకే వీలైనంత త్వరలో దేశంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో ఈ ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టాలని రిజర్వ్ బ్యాంక్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారికంగా తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. డిజిటల్ పేమెంట్స్ ఎంతగా పెరిగినా ఇండియాలో ఇప్పటికీ నగదు లావాదేవీలు భారీ స్థాయిలోనే జరుగుతున్నాయి. కాబట్టి ఈ మార్పు దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక పెను సంచలనం కాబోతుంది. ఇక్కడ అందరికీ వచ్చే అతిపెద్ద సందేహం ఏమిటంటే, ఇన్నేళ్లుగా లేనిది సడన్ గా ఇప్పుడు ప్లాస్టిక్ నోట్లే ఎందుకు అని. దీని వెనుక రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది మీకు తెలుసా? గత ఆర్థిక సంవత్సరంలో కేవలం కాగితం కరెన్సీ నోట్లను ముద్రించడానికి ఆర్బీఐకి అయిన ఖర్చు అక్షరాల 6,372 కోట్ల రూపాయలు. ఇది చాలా పెద్ద మొత్తం. కాగితం నోట్లు త్వరగా పాతబడిపోతాయి, అలాగే చిరిగిపోతాయి. అలా పాడైపోయిన నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకొని మళ్లీ వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రింట్ చేయాలి. గత ఏడాది సుమారు 2,380 కోట్లు పాడైపోయిన కరెన్సీ నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుంది. ఇందులో అత్యధికంగా 500 రూపాయల నోట్లే ఉన్నాయి. ఆ తరువాత స్థానంలో 100 రూపాయల నోట్లు ఉన్నాయి. ప్లాస్టిక్ నోట్ల తయారీకి అయ్యే ఖర్చు చాలా తక్కువ. పైగా అవి కాగితం నోట్ల కంటే 2 నుండి 3 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. త్వరగా చిరిగిపోవు, రంగు పోవు. రెండోది, ఈ పాలిమర్ నోట్లలో ఆధునిక సెక్యూరిటీ ఫీచర్స్ ని పొందుపరచడం చాలా సులువు. కాగితం నోట్లను నకిలీ చేయడం సులభమేమో కానీ పాలిమర్ నోట్లను కాపీ కొట్టడం, నకిలీ నోట్లను ముద్రించడం దొంగల తరం కూడా కాదు. వీటిలో ట్రాన్స్పరెంట్ విండోస్ ఉంటాయి. ఇవి కరెన్సీ భద్రతను అమాంతం పెంచుతాయి. సరే, కొత్త నోట్లు వస్తే బానే ఉంటుంది. కానీ గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో కొత్త 2000 అలాగే 500 నోట్లు ఏటీఎంలో పట్టక దేశమంతా ఏటీఎంలను మార్చుకోవడానికి ఎంత కష్టపడ్డారో గుర్తుందిగా. ఇప్పుడు మళ్ళీ ఈ ప్లాస్టిక్ నోట్లు వస్తే ఏటీఎంలన్నీ మార్చాలా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ నిపుణులు చెబుతున్న మాట ఏంటంటే, ప్లాస్టిక్ కరెన్సీ ప్రవేశపెట్టినా ఏటీఎంల సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్లో ఎలాంటి పెను మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న ఏటీఎంల ద్వారానే ఈ ప్లాస్టిక్ నోట్లను సులువుగా జారీ చేయవచ్చు. ఇందుకు కావాల్సిన వనరులు, కాలిబ్రేషన్ సిస్టమ్స్ మన దేశంలో ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని బ్యాంకింగ్ నిపుణులు భరోసా ఇస్తున్నారు. కాబట్టి ప్రజలు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇండియాలో ప్లాస్టిక్ కరెన్సీని తీసుకురావాలన్న ఆలోచన ఈనాటిది కాదు. 2012లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే దీనిపై ఒక ప్రయోగం జరిగింది. అప్పట్లో 10 రూపాయల డినామినేషన్లో ఏకంగా 100 కోట్ల పాలిమర్ నోట్లను ముద్రించి కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్ లాంటి 5 నగరాల్లో ఫీల్డ్ ట్రయల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఆ ప్రాజెక్ట్ ను మధ్యలోనే ఆపేశారు. అప్పుడు నకిలీ నోట్లను అరికట్టడం కంటే నోట్ల మన్నికను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ అప్పట్లో వెనక్కి వెళ్లిన ఆ ప్రతిపాదన ఇప్పుడు ఉన్న అత్యాధునిక టెక్నాలజీతో మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30కి పైగా దేశాలు ప్లాస్టిక్ కరెన్సీని వాడుతున్నాయి.
ముఖ్యంగా ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ లాంటి అగ్రదేశాలు పూర్తిగా పాలిమర్ నోట్లనే ఉపయోగిస్తున్నాయి. ఇప్పుడు ఇండియా కూడా ఆ దిశగా అడుగులు వేయడం ఆర్థికంగా శుభపరిణామం అని చెప్పాలి. ఒకవేళ ఆర్బీఐ ఈ ప్లాస్టిక్ నోట్లను మార్కెట్లోకి తీసుకువచ్చినా పాత కాగితం నోట్లు రద్దయిపోతాయని భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియ దశల వారీగా జరుగుతుంది. పాత నోట్లు చిరిగిపోయి ఆర్బీఐకి చేరినప్పుడు వాటి స్థానంలో కొత్త ప్లాస్టిక్ నోట్లు మార్కెట్లోకి వస్తుంటాయి. సో సామాన్యుడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.